నిన్నటి దినము దుర్యోధన సార్వభౌముడు రిటైర్డ్ బ్రేక్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన మీద ఫైర్ అయినాడు. ఎందుకైనాడో మాకే అర్థం కావడంలే. నిజంగా జరిగిన వాస్తవాలు ఏమంటే, నీ దగ్గర ఉండేది వాస్తవమే 16 మంది. ఆ 16 మందికి నువ్వేం చెప్పినావు? మంచికి 10 లక్షల డబ్బు 3 సెంటు స్థలం ఇస్తా అని చెప్పినావు. ఓటుకు పోయే ముందే ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ ఇంటి దగ్గరనే వాళ్ళు నీ మీద రివర్స్ అయినారు. అయ్యా మాకు 10 లక్షల డబ్బు ఇవ్వకపోతుంది, 3 సెంట్లు స్థలం ఇవ్వకపోతుంది, మేమైతే ఇది అన్యాయం జరిగింది కొండయ్యకు, మేము అక్కడనే ఓట్లు వేస్తామని నీ మీద నీ దగ్గరనే స్వయంగా మీ ఇంట్లో జరిగింది ఇది. అప్పుడు నువ్వేం చేసావు? నీకు సమీప బంధువు రామాంజన్ రెడ్డి ఆ అధికారి, ఎన్నికల అధికారి, ఆయనకు చెప్పి గుండె జబ్బు వచ్చిందని చెప్పి ఆయనతో డ్రామాలు ఆడిచి నువ్వు వాయిదా వేపించి మా పెద్ద ఆయన మీద నిందలు లేపిస్తావా? అక్కడనే జరిగింది మీ ఇంట్లోనే. మాకు 10 లక్షల డబ్బు ఏది, 3 సెంటు స్థలం ఏది? స్థలం మళ్ళీ ఇచ్చలే 10 లక్షలు ఇయ్యి అంటే మీరు ఓటేసి రాబోని ఇస్తా అన్నావు. కానీ వాళ్ళు నిన్ను నమ్మకుండా మేము అక్కడనే వేస్తాము, కొండయ్యకి అన్యాయం జరిగిందని చెప్తే అప్పటికప్పుడు రామారెడ్డికి ఫోన్ చేసి అయ్యా ఓట్లు జరగకూడదు, నువ్వు గుండె నొప్పి పడిపో అని చెప్పి నువ్వు వాయిదా వేసి, నువ్వు ప్రసాద్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే మాటలు ఎట్టున్నాయి? గలాటకు రమ్మనే తట్టున్నావు. యుద్ధానికి సిద్ధమా నువ్వు? ఆ రోజు ఏమన్నా ముందు రోజు ప్రెస్ మీట్లో పోలీసులు ఒకరోజు సెలవు పెట్టమండి నేను చూస్తాను. ఇప్పుడు పెట్టి పోలీసులు సెలవు ఎక్కడ రావాలా? ఇసుక దినాలకు రావాలా? నువ్వు ఇక్కడ ఎట్లోకి వస్తావా? ఎప్పుడైనా సరే పెద్ద అంత పనిలే, మేము దాన్ని నీకు ఏదేదో మాట్లాడతావు నీ బుద్ధి పుట్టినట్టు. ఏంది ఇందుకు పెడతావా నువ్వు? అంటే డైరెక్ట్ చంపేదానికైనా సత్యేదానికి సిద్ధమని నువ్వు మాట్లాడుతున్నావు. మేము కూడా దానికి రెడీగా ఉన్నాం. మీకు ఇంత ముందే ఎప్పుడో చెప్పినాం, నీకు ప్రాణభయం ఎక్కువ. నువ్వు గతంలో ఉన్నప్పుడు నీ ఇంటి చుట్టూ కరెంటు పీల్చుకొని బతికినావు. పెద్ద ఆయన గతంలో 80 సంవత్సరం నుంచి రమణాడికి భయపడకుండా కమాండర్ జీబులో తిరిగినాడు. మేము నీ కారు మీద మీ వాళ్ళ మీద దాడులు చేసి ఇంత బండలు వేసామా? మేము ఏనాడైనా రాయబట్టుకొని చూసామా? రాజ్యంలో నేనేదో తెల్ల దారం చుట్టుకొని రబ్బర్ చెట్లు పట్టుకొని తిరిగి నా కొడుకు పిల్లప్పటి నుంచి రబ్బర్ చెట్లు తెల్ల దారం చుట్టుకొని అట్టటోళ్ళు మేము రాళ్ళు వేస్తామా? ఇది తప్పుడు కేసు కాదు. నువ్వే రాళ్ళు వేయించి మీ వాళ్ళ మీద, ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే మా మీద కేసు పెట్టిన ఉద్దేశంతో నీ పన్నావు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి మా టైం బాగుండి వాళ్ళు బతికినారు, మేము కేసులో ఇరుక్కోలేదు. చెప్తా పోతే నీకు చాలా ఉన్నాయి. ఏం నీకంత ఆవేశం? మొన్నటిదాకా ఏమంటివి? ఉక్కురోగినింటివి దాడి చేపించివి, తల్లి పిల్లలు భార్య బిడ్డలు దూరం చేపిస్తేవి, వాళ్ళని పోతే మంచోళ్ళు అంటావు, కోవడం వాళ్ళు మంచోళ్ళు. లింగారెడ్డి ఇంటి మీద దాడి చేయించావు గత ప్రభుత్వంలో, ఆయన ఇప్పుడు మంచోడు అంటావు. రమణారెడ్డి మంచోడు అంటావు. రమణారెడ్డి మంచోడితే మళ్ళీ ఈయనను కొత్తపల్లి సర్పంచ్ శివసేన దాడి ఎందుకు చేసినావు? వాళ్ళు అడిగినారు కదా, వాళ్ళని చేయలేదే. కాబట్టి చెప్తా పోతే చాలా ఉన్నాయి. ప్రసాద్ రెడ్డి, నీకేదైనంత కోరిక ఉంటే, మోజు ఉంటే డేట్ చెప్పు, టైం చెప్పు, ఎక్కడికో చెప్పు, అక్కడికే వస్తాం, తేల్చుకుందాం.